అయోధ్య రామ మందిరం విరాళాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు దుబారు రేపుతున్నాయి. భక్తులు భక్తితో సమర్పించిన విరాళాలపై ఎవరి కన్నుపడింది? అసలు అయోధ్య రామ మందిరంలో ఏం జరుగుతోంది? అయోధ్య రామమందిరం విరాళాలు కానుకల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. రామమందిరం ట్రస్టుకు సంబంధించిన విరాళాలు, ఆర్థిక నిర్వహణపై సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. విరాళాల లెక్కింపుతో సంబంధం ఉన్న పలువురు ఉద్యోగుల్ని విచారిస్తున్నారు అధికారులు. సీసీటీవీ ఫుటేజ్ తో పాటు ఇతర సాంకేతిక, భౌతిక సాక్ష్యాలు పరిశీలిస్తున్నారు. విచారణ సమయంలో కొంత నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. కేసులో ఇతర వ్యక్తుల ప్రమేయం కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విరాళాల విషయంలో చాలా కాలంగా అవకతవకలు జరుగుతున్నాయని రామమందిరం అకౌంట్స్ ఇన్ఛార్జిగా ఉన్నానని చెప్పుకుంటున్న మహిపాల్ సింగ్ ఆరోపించడంతో ఈ వివాదం మొదలైంది. ఆలయం ప్రాంగణంలోని కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ ని ఉద్దేశపూర్వకంగా తొలగించారని, భక్తులు సమర్పించిన బంగారం, వెండి, ఇతర విలువైన ఆభరణాలకు సంబంధించి ఎలాంటి పారదర్శకమైన డిజిటల్ రికార్డులు నిర్వహించలేదని తెలిపారు. విపక్షాలు కూడా విరాళాల పెట్టెల నుంచి డబ్బు మాయమైందని ఆరోపించాయి. ఈ ఆరోపణల్ని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కొట్టిపారేసింది. ప్రతిపక్షాల నుంచి పెరుగుతున్న డిమాండ్, ట్రస్ట్ అభ్యర్థనతో రామమందిరం విరాళాల వివాదంపై యోగి సర్కార్ సిట్ ని ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు 7 రోజుల్లో ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను, 15 రోజుల్లో తుది నివేదికను సమర్పించనున్నారు.